నేను కాపీ జేసుకుంటాను. దీన్ని నేను కాపీ జేసుకొని నా ఆర్ఫన్ పాడ్‌లో నేను లేబుల్స్ అని ఇచ్చి, ఇక్కడ నేనేం జేస్తానో తెలుసా? యాప్ ఈస్ టు ప్రైమ్ అని ఇస్తాను. యాప్ ఈస్ టు ప్రైమ్ అని ఇస్తాను. సో, నా లేబుల్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్ ఒకసారి. రీఅటాచ్ ఓకే. దీన్ని నేను ఆపేసి క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్ షో హైఫన్ లేబుల్స్. లేబుల్స్ ఓకే. యాప్ ఈక్వల్స్ టు ప్రైమ్. సో, ఇక్కడ యామిల్ ఫిల్లర్ రాసినప్పుడు మీరు ఈక్వల్ టు వాడకూడదు. కోలన్ యూజ్ చేయాల్సి ఉంటది. యాప్ కోలన్ ప్రైమ్. ఓకే. ఫైన్. డన్. ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఇప్పుడు మనం పాడ్‌ని చెక్ చేద్దాం. సో, దీన్ని నేను మళ్ళీ ఇంకొకసారి రీఅటాచ్ చేసి వాచ్ చేస్తాను. దీన్ని నేను ఇలా ఓకే. డన్. ఓకే. ఇప్పుడు మనకి 3 పాడ్సే రన్నింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకో కొత్త పాడ్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో, కొత్త పాడ్‌ని అప్లై చేయాలంటే ఎట్లా? క్యూబ్‌సిటిఎల్ క్రియేట్ -f పాడ్ డాట్ యామిల్. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో. ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చాను. ఇక్కడ నాకేమొచ్చింది అవుట్‌పుట్ పాడ్ అనేది క్రియేట్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమైపోయింది? టర్మినేట్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. మీరు చూసారో లేదో నేను ఇంకొకసారి క్రియేట్ చేస్తాను. ఇంకొకసారి క్రియేట్ ఇస్తున్నాను పాడ్ డాట్ యామిల్‌ని. చూడండి ఇక్కడ టర్మినేటింగ్ అంటే పాడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ నాకు షో అవుతుంది పాడ్ క్రియేట్ అవుతుందని. కానీ ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా టర్మినేట్ అయిపోతుంది. ఎందుకు టర్మినేట్ అవుతుంది? టర్మినేట్ అవ్వకూడదు కదా! నేను ఇంకోసారి చెక్ చేస్తాను. మేబీ ఏదైనా గ్లిచ్ ఏమైనా అయ్యుంటదేమో ఇంకోసారి చెక్ చేస్తాను. ఎంటర్ ఇస్తున్నాను. మళ్ళీ టర్మినేట్ అయిపోతుంది. నా పాడ్ క్రియేట్ అవుతుంది, టర్మినేట్ అయిపోతుంది. పాడ్ క్రియేట్ అవుతుంది, టర్మినేట్ అయిపోతుంది. ఎందుకు టర్మినేట్ అయిపోతుంది? ఆ! ఇది మనకి అండర్‌స్టాండ్ జేసుకోవాలి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆర్‌సి అని ఇచ్చినప్పుడు నేను ప్రైమ్‌లో నా డిజైర్ స్టేట్ ఏం జెప్పాను? నా డిజైర్ స్టేట్ ఏం జెప్పాను? 3 అని జెప్పాను. ఏపీఐ సర్వర్ ఏం జెప్తుంది? ఒరేయ్! ఆర్‌సికి 3 ఉండాలి. కానీ ఇప్పుడు నేను చూస్తే కొత్త పాడ్ అనేది క్రియేట్ అయింది. కొత్త పాడ్‌కి లేబుల్ ఏముంది? యాప్ ఈస్ టు ప్రైమ్ అని ఉంది. అంటే అది ఆటోమేటిక్‌గా అంటే అది రెప్లికేషన్ కంట్రోలర్ యాక్సెస్ చేస్తది. దాన్ని రెప్లికేషన్ కంట్రోలర్ కంట్రోల్ చేస్తుంది. కానీ రెప్లికేషన్ కంట్రోలర్ డిజైర్ స్టేట్ 3 కాబట్టి నాకు 3 కావాలి 4 వద్దు అని చెప్పి ఆటోమేటిక్‌గా పాడ్‌ని డిలీట్ చేసేస్తుంది. సో, అందుకే ఇక్కడ నేను క్రియేట్ అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది నాకు నా పాడ్ అనేది క్రియేట్ అవ్వడం లేదు. ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోయి టర్మినేట్ అయిపోతుంది.